అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. ఈ దేశానికి 13 సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రి ఉంటాడు. కానీ బీసీల సమస్యలు ఆయన ఎక్కడ కూడా మాట్లాడతలేడు. కాబట్టి దానికి అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడాడు. దానికి తప్పనిసరిగా న్యాయం చేయాలని అడుగుతున్నాడు. వారికి అన్యాయం జరిగింది తరతరాల నుంచి కనుక వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాని అనుసరిగానే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అమలు చేస్తా అన్నాడు. దానికంటే ముందు నేను 10 జిల్లాలు తిరిగినా, అయ్యా రిజర్వేషన్ కావాలి, రాహుల్ గాంధీ ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఆయన మన గురించి పోరాడుతుండని ఆఖరుకు కామారెడ్డిలో ఆయన 42% రిజర్వేషన్ సిద్ధరామయ్య సమక్షంలో చెప్పడం జరిగింది. లోకల్ బాడీలో అది కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఊకోలే, కులగణ కూడా జరిపించుడు. కులగణ జరపాలంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇంటింటికి తిరిగి ఏ కులం ఏం చేస్తారు, మీకు అభివృద్ధి ఎట్లున్నది అని మీ కులాల పేర్లు కూడా తీసుకున్నాడు. దానికి 58% మన తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఇవాళ మల్లికార్జున్ గారు 2 పేర్లు ఎత్తాడు. తెలంగాణ బీహార్లో జరిగింది. దాని గురించి మేము కొట్లాడుతూ ఉన్నారు. డీలిమిటేషన్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని రాసిండు. దానికి పార్లమెంట్ సమావేశం పెట్టాలి, అన్ని పార్టీలను పిలవాలి, మా సంగతి ఏందో తెలుసుకోవాలి, ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు బీసీలకని మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. దీనికి రేపు పొద్దున మనం కూడా వారు ఏదైతే ఆలోచన చేస్తారో దానికి పూర్తి సహకారం ఇవ్వాలంటే మనం కూడా తెలంగాణలో రేపు మీటింగ్ పెట్టుకొని అన్ని కాంగ్రెస్లో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చైర్మన్లు కానీ మొన్ననే వేసినట్టు కుల సంఘాల చైర్మన్లు వైస్ చైర్మన్లు బీసీ సంఘాలందరూ బీసీలో ఉన్నటువంటి నాయకులందరూ వస్తే దాని మీద మనం ఒక రిజల్యూషన్ చేసి మల్లికార్జున గారికి పంపిస్తే వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే పద్ధతి అవలంబిస్తే అప్పుడు ఒక యూనిటీ ఏర్పడుతుంది. ఎవరికి వాళ్ళు కాదు, మనం అందరం కలుద్దాం. అక్కడ నాయకుడు ఉన్నాడు రాహుల్ గాంధీ మన గురించి పోరాడడానికి రెడీ ఉన్నాడు. ఆయన ఏదైతే మాట్లాడిండో దాన్ని అనుసరించాలని ఆయన దృక్పథం ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉడుకుంటుంది. అరే రాహుల్ గాంధీకి ఎట్లన్నా పేరు వస్తుంది. కాబట్టి ఈ కులగణలో సెన్సస్లో కూడా మా పేరు రాయరండి. మేము మనుషులం కాదురా బాబు, అడవులు ఉన్న జంతువుల లెక్క ఉంటుంది. బీసీల లెక్క సెపరేట్ రాయరట. మీరు రాస్తే రాసుకోండి, మీరు చెప్తే చెప్పుకోండి అంటే ఎట్లయితుందండి? ఎస్సీ ఎస్టీలకైతే న్యాయం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని తన మీద ఆ రోజులలో రిజర్వేషన్ ఇచ్చారు, అది అమలవుతుంది. మా సంగతి ఏమిటి? జనాభాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి శాసనసభ్యుడు ప్రతి ఎమ్మెల్సీ అదేవిధంగా ఎంపీలు ఉన్నా అదేవిధంగా చైర్మన్లు అయినటువంటి మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా రేపు 11 o'clock నేను ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్పాను. తప్పనిసరిగా ఆయన కూడా రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అదేవిధంగా శంకర్ ఏదైతే బీసీ సెల్ చైర్మన్ ఉన్నారో స్టేట్ ఆయనకు కూడా చెప్పినాను. తమరు అందరూ రావాలి, మన యూనిటీ చూడాలి. ఢిల్లీకి మన రెజల్యూషన్ పంపిస్తే ఇది అన్ని రాష్ట్రాలలో, ఎందుకంటే మా ముఖ్యమంత్రి మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అన్న తర్వాత మొట్టమొదటిగా కులగణ చేసినట్టు ఏకైక వ్యక్తి. అదేవిధంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ వ్యక్తి. కాబట్టి మన రాష్ట్రం నుంచే ఈ యుద్ధం మొదలు కావాలి. దానికి అందరూ రేపు తప్పనిసరిగా 11 o'clock ఇందిరాభవన్కి వస్తే మనం అందరం మాట్లాడేసి ఆ రెజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకా ఫోర్స్గా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఫోర్స్గా తప్పనిసరిగా నరేంద్ర మోడీ మీద కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఉపయోగపడుతుందని మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. తప్ప ఇది ఇంటి పని కాదు, మన పని కాదురా బాబు, మన సొంత పని, మన భవిష్యత్తు, మన జీవితాలతో ఆడుతున్నటువంటి నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్కు బుద్ధి చెప్పాలంటే రేపు తప్పనిసరిగా రావాలి. అందరు వచ్చి దీనికి రెజల్యూషన్ చేసి పంపిస్తే ఇది అన్ని రాష్ట్రాలలో కూడా అమలవుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా